ఆంధ్రప్రదేశ్లో 7 నగరాల్లో 10 లక్షల పిఎన్జి కనెక్షన్లు, పైపుడ్ న్యాచురల్ గ్యాస్ కనెక్షన్లు అనమాట. పైప్ లైన్ల తవ్వకానికి వెంటనే అనుమతులు. దరఖాస్తు చేస్తే 24 గంటల్లోనే కనెక్షన్. పిఎన్జికి మారిన దీపం 2 పథకం కింద ఏడాదికి 2,400 రాయితీ. పౌర సరఫరాల శాఖ మంత్రి మనోహర్. సో మనం చూసుకుంటే రాష్ట్ర వ్యాప్తంగా 7 నగర ప్రాంతాల్లో 10 లక్షల పైపుడు న్యాచురల్ గ్యాస్ కనెక్షన్లు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఎల్పిజి నుంచి పిఎన్జికి మారిన దీపం 2 లబ్ధిదారులకు కూడా రాయితీ వర్తిస్తుందని చెప్పేసి పాటు 2 నెలలకు ఒకసారి పైపుడు గ్యాస్ బిల్లింగ్ చొప్పున ఏడాదికి 2,400 వారి ఖాతాలో జమ చేయనుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన సచివాలయంలో జరిగిన మంత్రివర్గ సమావేశంలో పిఎన్జిపై పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఆ వివరాలను పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ అయితే చెప్పారనమాట. సో వైకాపా హయాంలో పిఎన్జిపై జిఎస్టీని 20% పెంచి వ్యవస్థ నిర్వీర్యం చేశారని చెప్పేసి అన్నారు. విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి, గుంటూరు, నెల్లూరు, కాకినాడ, కర్నూలు నగరాల్లో పైపుడు న్యాచురల్ గ్యాస్ విధానాన్ని మరింత విస్తరిస్తాం. నగరాల్లో మెయిన్ ట్రంక్ లైన్లు ఉన్నాయి. అక్కడ నుంచి సబ్ లైన్ల ఏర్పాటుకు కష్టం కాదు. అయితే వీటికి అనుమతుల విషయంలో ఇబ్బందులు ఉన్నాయి. పురపాలక, పరిశ్రమలు, పంచాయతీరాజ్, పౌర సరఫరాల శాఖల అధికారులతో కమిటీలు ఏర్పాటు చేసి ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నాం. హోటళ్లు, రెస్టారెంట్లు, అపార్ట్మెంట్లు, ఉమ్మడి గృహ సముదాయాలకు పిఎన్జి కనెక్షన్లు ఇచ్చేందుకు ప్రాధాన్యం ఇస్తాం. పిఎన్జి పైప్ లైన్కు దరఖాస్తు చేస్తే 24 గంటలు నగరపాలక సంస్థలు అనుమతులు ఇవ్వాలి. లేదంటే అనుమతి వచ్చినట్లుగానే భావించాలి. నెల వ్యవధిలోనే 1,00,000 పిఎన్జి కనెక్షన్లు ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకున్నాం అని చెప్తున్నారన్నమాట. ఇక దేవస్థానాలు, అన్న క్యాంటీన్లు కూడా తీతిదే విజయవాడ దుర్గమ్మ, శ్రీకాళహస్తి, అన్నవరం, సింహాచలం దేవస్థానంతో పాటు అన్నా క్యాంటీన్లకు పిఎన్జి సౌకర్యం కల్పిస్తాం. కేంద్రం ఒక పిఎన్జి కనెక్షన్కు ఇచ్చే 500 రాయితీ కూడా లబ్ధాలకు అందిస్తుంది. సిటీ గ్యాస్ పంపిణీ సంస్థలో సమావేశాలు నిర్వహించి ప్రణాళికలు రూపొందిస్తున్నాం. పైప్ లైన్ తవ్వకాలకు మానవ వనరులను అయితే సమీకరిస్తున్నాం అన్నారు. సో మొత్తంగా చూసుకున్నట్లయితే గ్యాస్ వినియోగదారులకు ఒక శుభవార్త అని చెప్పుకోవచ్చు. గ్యాస్ రాయితీ ఇస్తూనే పైపుడు అంటే సిలిండర్లతో గ్యాస్ కాకుండా పైపుల ద్వారా గ్యాస్ సరఫరా చేసేందుకైతే ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పారు. సో ఇది మనకు అప్డేట్. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్.